ఇవాళ టీవీలో వచ్చిన వార్తలన్నీ కూడా చూసిన తర్వాత నేను కూడా చాలా షాక్ అయ్యాను. గత 4-5 రోజులుగా దీని గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసి పెద్దల్ని, అల్లు అరవింద్ గారిని, సురేష్ బాబుని, మిగిలిన కొంతమంది పెద్దలందరూ కూడా పిలిచి ఈ జరిగిన దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అది టీవీలు అన్నింటిలో కూడా వచ్చింది. ఇవాళ ఉదయం కొంతమంది నాకు ఫోన్ చేసి ఇట్లా సినిమా వాళ్ళు కూడా ఉన్నారని ఫోన్ చేసినప్పుడు నేను నమ్మలేదు. అయితే తర్వాత ఛానల్స్లో వచ్చినవన్నీ కూడా చూసిన తర్వాత అవునండి మాకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే నోటీసులు వచ్చినంత మాత్రాన వాళ్ళు దోషులు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మా సినిమా వాళ్ళ నెంబర్లు చాలామంది దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎవరో ఏనికి సంబంధించి చేశారో అంత మాత్రం చేత వాళ్ళని దోషులు అనడానికి వీల్లేదు. ఒకవేళ దోషులుగా నిరూపించబడితే మాత్రం వాళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవాల్సింది. ఎందుకంటే మేము 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళని తప్ప మేము చెడు చేస్తూ సమాజాన్ని చెడు చేసేటటువంటి అధికారం మాకు లేదు. మా గురువుగారు దాసనారాయణరావు గారు మాకు అదే చెప్పారు. సినిమా వాళ్ళు ఉండేది అద్దాల మేడల్లో, భూతద్దాల్లోంచి ప్రజలందరూ కూడా మనం చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మనం మంచి చేస్తే అంత పొగుడుతారు, మనం చెడు చేస్తే అంత తిడతారు, అంత కొడతారు కూడా. ఏ ఒక్కడో రాయేసినా మన అద్దాల మేడలు పగిలిపోతాయి, మన జీవితాలన్నీ కూడా బట్టబయలైపోతాయి, నడు రోడ్డున పడతాయి అని చెప్పిన మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. ఇవాళ కొంతమంది డిసప్పాయింట్ అయ్యో వాళ్ళు అనుకున్న అవకాశాలు రాకో ఇలాంటి దానికి కొంత బానిసలైతే అవ్వచ్చేమో. కానీ అభంశోభం తెలియని పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఇవాళ ఏదో సరదా కోసం మొదలుపెట్టి ఇవన్నీ కూడా అలవాట్లు అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నాశనం అయిపోవడం జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఖండిస్తున్నాం. తప్పు చేసిన తర్వాత వాళ్ళు సినిమా వాళ్ళ, రాజకీయ నాయకుల, లేకపోతే ఆఫీసర్ల పిల్లల, ధనవంతుల, పేదవారాన్ని కాదు, ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీన్ని ఇప్పుడే శిక్షించకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మనస్ఫూర్తిగా దీన్ని ఖండిస్తున్నాను.